గౌరవనీయులు సాంబశివరావు గారు, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎల్లుండి 2వ తారీఖు 2 గంటలకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ప్రారంభోత్సవం. భారతదేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఇది ఎక్కడా కూడా యూనిక్గా లేదు. ఎక్కడన్నా కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ గతంలో ఇక్కడ కొత్తగూడెం మైన్స్ కాలేజీలో మైన్స్ జియాలజీ ఉండేది. అట్లాగే ఇంకొక చోట ఇంకొకటి అట్లా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ సబ్జెక్టులకు సంబంధించి జియో ఫిజిక్స్ కానీ, జియో కెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ కానీ, మైన్స్కి సంబంధించిన సమగ్రమైనటువంటి విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా కొత్తగూడెం నియోజకవర్గంలో, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞప్తి మేరకి ఈ ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదు అనేటటువంటి కొరతని తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. అందుకని మా యొక్క ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నెలలు ఆయన కూడా స్టడీ చేయించి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రపోజల్ని క్షుణ్ణంగా విజ్ఞులతోటి, నిపుణులతోటి ఇది అవసరమా, దీంట్లో ఏంటిది, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, మనం పెట్టగలుగుతామా పెట్టలేమా అన్నీ సమగ్రంగా ఆలోచన చేసి, లేదు ఇది సింగరేణికి పురిటిగడ్డ కొత్తగూడెం, ఇక్కడ లేని ఖనిజం అంటూ లేదు మన భూమిలో. అటువంటి ఈ జిల్లాకి ఆయా సబ్జెక్టుకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటమే న్యాయం, ధర్మం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క టీము కూడా క్షుణ్ణంగా పరిశీలించి గత శాసనసభలో మా శాసనసభ్యులందరూ కూడా దీన్ని డిమాండ్ చేయటం, ఆయన విజ్ఞప్తి చేయటం, ఆయన గారు శాసనసభలో ప్రతిపాదించటం, తర్వాత దానికి పేరు కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసినటువంటి మహానుభావుడు, ఈ యొక్క ఆర్థిక సంస్కరణలకు ఆది పురుషుడు. ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలోకి వచ్చింది అంటే అది మన్మోహన్ సింగ్ గారి యొక్క దార్శనికత్వం, దూరదృష్టి. ఆయన ఫైనాన్స్లో నిష్ణాతుడు, ఆర్థిక నిపుణుడు, రిజర్వ్ బ్యాంక్ కూడా గవర్నర్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేశ ఆర్థిక మంత్రిగా పివి నరసింహరావు గారి క్యాబినెట్లో సంస్కరణకి ఊపిరిలూదినటువంటి వ్యక్తి. తర్వాత 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టినటువంటి వ్యక్తి. తెలంగాణ సాధన కూడా ఆయన సమయంలోనే రావటం. ఆ మహానుభావుడి పేరు పెడితే దీనికి ఒక అర్థం ఉంటుంది. అటువంటి మహా వ్యక్తి యొక్క పేరు మీద ఈ యూనివర్సిటీ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సంప్రదించటం, మేము కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ ప్రతిపాదించడం జరిగింది. దానివల్ల దీనికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా నామకరణం శాసనసభలోనే ప్రతిపాదించి ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం, క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి. కాబట్టి ఆ మహా కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 2వ తారీఖు 2 గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సమావేశానికి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఈ విశ్వవిద్యాలయం పనిచేయాలనేది మా సంకల్పం. కాబట్టి ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుల్ని కొత్తగూడెం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని, ప్రపంచ ఖ్యాతిని, రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపోసనం బట్టి ఈ యొక్క ప్రపంచ సహనానికి, ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి
వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోవటమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ, మా ప్రజాప్రతినిధి యొక్క కోరిక. కాబట్టి దాని యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ జిల్లా కలెక్టర్ గారి టీము, జిల్లా యంత్రాంగం మొత్తం గత 2-3 రోజులుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రేయింబౌళ్ళు పనిచేసేటటువంటి అధికారులకి, యంత్రాంగానికి మా ప్రభుత్వం తరపున, మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కొత్తగూడెనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సాంబశివరావు గారి డిమాండ్, మా పవర్ స్టేషన్ జనరేషన్ స్టేషన్స్ని అది టైం అయిపోయింది కాబట్టి అటు లైఫ్ టైంలో వాటిని తీసేయటం జరిగింది. అవి ఉంటే కూడా ఉపయోగం లేదు, ఒకవేళ వాటిని రన్ చేయాలంటే కూడా నష్టం వస్తుందని చెప్పి అటు లైఫ్ టైం అయిపోయిందని చెప్పి పాలవంచలో 1-2 స్టేజీలు తీసేయటం జరిగింది. సాంబశివరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన డిమాండ్ అదొకటే. ప్రధానంగా మాకు సెంటిమెంట్ ఉంది, మాకు మళ్ళీ ఇక్కడ థర్మల్ స్టేషన్స్ మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పి. అయితే రామగుండంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన థర్మల్ స్టేషన్స్ని రిమూవ్ చేయటం మూలాన అక్కడ ప్రజానీకం కూడా మాకు కావాలని చెప్పి అడిగారు. అయితే దాంతో పాటుగా మళ్ళీ మాకు పాలవంచలో కూడా సూపర్ టెక్నాలజీ తోటి, గతంలో ఉన్నటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీ కాకుండా, పొల్యూషన్కి తావు లేకుండా, అవసరమైతే ఎన్టీపీసీ వాడేటటువంటి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీని కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఆమోదించి రామగుండంతో పాటు పాలవంచ కూడా తీసుకోమని చెప్పటం, మొన్నటి క్యాబినెట్లో అప్రూవ్ చేశామని చెప్పి ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొత్తగూడెనికి ఆ రోజు జాతీయ రహదారి వేసేటప్పుడే నేను బైపాస్లో వెళ్దామని చెప్పాను. కొన్ని కారణాల వల్ల సిటీలో నుంచి వెళ్ళింది. దాన్ని కూడా 420 కోట్లతోటి NH తోటి కొత్తగూడెనికి కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ రకంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ కూడా పురోగతిలో ఉంది. ఇంకా హాస్టల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు కావాలి. అవి కూడా రేపు ముఖ్యమంత్రి గారిని అడిగి హైయెస్ట్ ప్రయారిటీ తోటి కొత్తగూడెం మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసే బాధ్యత. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మొన్ననే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజునే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అది ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టు తోటి పాటు సత్తుపల్లి, అదేవిధంగా అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల్లో నీళ్ళు ఇచ్చేదానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్లో ఆ రోజుల్లో ఎస్టిమేట్స్లో పెట్టలేదు. ఆయా ప్రభుత్వం వాటిని ఇగ్నోర్ చేయటం మూలాన మళ్ళీ 3,000-4,000 కోట్లు ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ కూడా నిధులు కావాల్సి వస్తే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా మీరు డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుకోండి, పినపాకలో మారేళ్లపాడు లిఫ్ట్ తోటి పాటు అక్కడ డిస్ట్రిబ్యూటరీ, తుమ్మల చెరువుకి, అదేవిధంగా కొత్తగూడెంలో సింగభూపాలంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వుకోండి, అదేవిధంగా అశ్వారావుపేటలో అన్నదైవంతో పాటు మూకమామిడితో పాటు అక్కడ అశ్వారావుపేటలో కూడా మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్కి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని కూడా మొన్న అప్రూవ్ చేశాం క్యాబినెట్లో. కాబట్టి గౌరవ శాసనసభ్యులు మీ నియోజకవర్గాల్లో వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అండ్ పినపాక వీటన్నిటికీ కూడా గోదావరి జలాలు వచ్చే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా డైరెక్ట్గా ఒలిగొండ మీదుగా హైదరాబాద్కి నియరెస్ట్ నేషనల్ హైవేని కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకున్నాం. అవి కూడా వరంగల్ జిల్లా వరకు వచ్చింది. మన జిల్లాలో కూడా పనులు మొదలుపెట్టారు. ఆ రకంగా జాతీయ రహదారితోటి ఇటు అమరావతి టు జగదల్పూరు ఆ రోజు నాకు అవకాశం వచ్చింది, దాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి నేరుగా సూర్యాపేట, ఖమ్మం వెళ్లకుండా, వరంగల్ వెళ్లకుండా నేరుగా అతి దగ్గరగా వెళ్ళేదానికి ఈ జాతీయ రహదారి కూడా పూర్తి చేసుకుంటున్నాం. భవిష్యత్తులో భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా, ఏటూరు నాగారం మీదుగా తోటాల మహారాష్ట్రకి దాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కానీ అటవీ ఇబ్బందులు ఉండటం మూలాన
4 లైన్ ఇవ్వలేము, డబుల్ లైన్ ఇస్తామని అంటున్నారు. అది అండర్ డిస్కషన్లో ఉంది. ఈ రకంగా జాతీయ రహదారులన్నింటినీ కూడా ఖమ్మం జిల్లా మీదుగా, కొత్తగూడెం జిల్లా మీదుగా, అటు ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట, రాజమహేంద్రవరం, అదేవిధంగా నాగపూర్ టు అమరావతి, వాటిని కూడా పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. అక్కడ ఖమ్మం పట్టణానికి రింగ్ రోడ్ వస్తుంది జాతీయ రహదారుల ద్వారా, ఇక్కడ కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్లు వస్తున్నాయి. ఈ రకంగా ఒక పక్క రహదారులు, ఒక పక్క నీటిపారుదల, విద్యుత్ శక్తికి సంబంధించి మళ్ళీ థర్మల్ స్టేషన్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం, ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పటికీ అందరూ పెద్ద ఎత్తున ఆయన గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇరు జిల్లాల ప్రజానీకం ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల తరఫున, ప్రభుత్వం తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఇవాళ రేపు దీని యొక్క చరిత్ర కలెక్టర్ గారిని కానీ ఇంకా నిపుణులను కూడా అడిగి ఈ యొక్క యూనివర్సిటీ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాల్ని మీ మీడియాలో, మీ పేపర్లలో విస్తృతంగా ప్రచారం చేసి మన రాబోయే తరాలకి ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏర్పడింది అనేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. అది మీకు పర్టికులర్గా అప్పుట వచ్చిందా? రేపు ముఖ్యమంత్రి గారు దాని మీద మేము డిస్ప్లే చేస్తాము. బిల్డింగ్స్ మొత్తానికి వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. దానికి ఫేజ్డ్ మేనర్లో ఈ 3 ఇయర్స్లోనే కంప్లీట్ చేయాలనేది మా కోరిక. దానికి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి మొత్తం తయారైంది. అది ఆ రోజు ఆయన ద్వారాగానే చెప్పిస్తే మంచిది అనేది నా కోరిక. చెప్పలేను. వాటి పేరు ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అధికారులు అంటే ఇట్లా తీసుకొని అట్లా ఎక్కిన తర్వాత ఇక్కడ ఫోటోస్ వెనకాల బోర్డు పెట్టి ఫోటోస్ ఇక్కడ అంటే మళ్ళీ ఆ బోర్డ్స్ పెట్టారు అక్కడ ఫ్లవర్ డెకరేషన్. ఇక్కడ అంటే చూడడానికి కూడా కంపల్సరీ ఎక్కువ కవర్ చేయకుండా చిన్నవి పెట్టాను. 2 విండోస్ మధ్యలో పెట్టండి. దీనికి సార్ పోలీస్ లోపల మళ్ళీ స్ట్రేట్ రౌండ్ ఇక్కడేమో సార్ ఎవరు రోడ్డు పంచాయతీరాజ్ ఎవరు స్టాల్స్ కూడా పెట్టేస్తున్నారు మన అగ్రికల్చర్ యూనివర్సిటీ. బేసికలీ అందరు స్టూడెంట్స్కి గ్యాదర్ చేస్తున్నాం సార్. అంటే ఇంజనీరింగ్ పిల్లలు అగ్రికల్చర్ ఏం నడుస్తుంది నేర్చుకోవాలి. అందరూ ఉండాలి. అదే సార్ మిక్సింగ్ డైరెక్ట్ అంటే ఎమ్మెల్యే దగ్గర కొత్తకాలంలో ఊరకంపాడు వాళ్ళు ఎవరు వస్తారు మార్కెట్ కనిపించే లేకపోతే పదవిలో ఉంది.
అట్లా 10 నియోజకవర్గాలు కనిపిస్తుంది. సీఎం మీటింగ్లో ఎవరు ఉండాలి, సిఐపి వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఉంటే అది ఇది అఫిషియల్ ప్రోగ్రామ్ కాబట్టి అఫిషియల్ ప్రోగ్రామ్ లెక్కనే మనం దీని పక్కన ఇంకా వస్తుందా? అటువైపు ఆల్రెడీ పెట్టి విజయ్ గారా మీరు? అందరూ ఏ జూనియర్ కాలేజ్ పిల్లలు ఎక్కడ కూర్చుంటారో అది ఫిక్స్ చేసేసాం. సో దట్ ఆ టీచర్ వాళ్ళకి మానిటరింగ్ చేస్తారు, వాళ్ళ బస్సెస్ వాళ్ళు తీసుకొస్తారు సార్. మీరు రేపే అన్నీ పిక్ చేసుకోవాలి. సో అంటే జూనియర్ కాలేజ్ నిజంగా ఫ్యూచర్లో ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. అంతే ఎన్ని తీసుకుంటారు కదా సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పాయం గారు, జారి గారు, రాయల్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, ప్రియమైన అధికారులు, ఎల్లుండి 2వ తారీఖున 2 గంటలకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రండి సాంబశివరావు ఇటో కుర్చీ, ఇంకో కూర్చేయండి అమ్మా. మన మంత్రి గారు రిపీటెడ్ గా ఇక్కడికి పర్యటన జరుపుతూ నాకంటే ఎక్కువగా నేను లేకపోయినా ఆయన ఇది మంచి సూచన అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఇక్కడ సంబంధిత అధికారులు ఇది యూనిక్ యూనివర్సిటీగా దీన్ని అమ్మ తలకాలు లేనుడు మినిస్టర్ కాదు. లక్ష్మణ్ ఏం చెప్పాడంటే ఒక నలుగురిని అక్కడ ఎవడైతే 1వ 60 వేస్తుంటారో ఒక 30